మరి ఒకసారి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున మా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో పరిశుద్ధాత్మ దేవుడు తనకు దొరికిన ప్రతి సదవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఏదో రకంగా ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలని మనకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్న దినాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో, అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో, ఓటమిలు పరాజయములు పాలై జీవితం మీద విరక్తి కలిగి ఒకవేళ ఇక్కడ అడుగు పెట్టినావేమో, కానీ ఇక్కడికి ఎందుకు నువ్వు నడిపించబడ్డావంటే తిరిగి బలము పొందుకొని నువ్వు వెళ్ళటానికే. గత కొన్ని దినాల నుంచి నేమ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పేర్లలో ఉన్న ఆ బ్యూటీని ప్రతి సండే ఒక్కొక్క పేరుని వివరిస్తూ వస్తున్నాడు. గత సండే జెహోవా రాఫా, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడిగా తన్ను తాను కనపరుచుకున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క పేర్లలో ఇంకొక పేరు జెహోవా నిస్సి. హల్లెలూయా. నిర్గమకాండము 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి వినిపించాలి. మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. గట్టిగా చేపట్టుకొడదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మధ్యలో అమాలేకీయులు ఇశ్రాయేలీయులపై దండెత్తి రావటం, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మోషేకి అందగానే మోషే యెహోషువకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పంపుతున్నాడు. యెహోషువా, ఇదిగో అమాలేకులు మన మీదకి దండెత్తి రాబోతున్నారు, కాబట్టి ఒక బెటాలియన్ని నువ్వు సిద్ధపరచాలి, ఒక సైన్యాన్ని సిద్ధపరచాలి. నేను రేపు కర్ర తీసుకొని నేను బయలుదేరబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నా పని చేయబోతున్నాను, మీరు మీ పని చేస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే మనం కానీ అమాలేకులని మనము నెగ్లెక్ట్ చేస్తే ఆ అమాలేకులు మనల్ని అంతా కూడా సర్వనాశనం చేసేస్తారు. కాబట్టి నా వంతు దైవ ప్రేరేపణ ద్వారా నేను ముందుకు సాగబోతున్నాను. జాషువా, ఒక బెటాలియన్ని సిద్ధపరచు, ఒక సైన్యాన్ని సిద్ధపరచు, నీ వంతు నువ్వు చెయ్యని కబురు పంపినారు యెహోషువతో. ఇక ఈ మోషే చేతిలో కర్ర పట్టుకొని ఆ కొండ శిఖరంపై ఎక్కి ఇక ప్రార్థన ప్రారంభించినాడు. గట్టిగా చెప్పట్టుకొడదాం. చేతిలో కర్ర పట్టుకున్నాడు మోషే, చేతులు పైకెత్తినాడు. ఎప్పుడైతే చేతులు పైకెత్తినాడో అమాలేకులు హతమార్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ చేతులు బరువైపోయి ఎప్పుడైతే చేతులు దించినాడో ఇశ్రాయేలీలు ఓడిపోవటం మనం చూస్తున్నాం. ఇక సూర్యుడు అస్తమించే అంతవరకు కూడా మోషే వంతు మోషే చెయ్యాలి. మోషే చెయ్యవలసిన పని చేస్తేనే యెహోషువ అమాలేకులని హతమార్చగలుగుతాడు. అయితే మోషే చేతులు పైకెత్తినప్పుడల్లా అమాలేకులు హతమార్చబడుతున్నారు. బరువు ఎక్కువైపోయి దించినప్పుడల్లా ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు. అప్పుడు హూరు అహరోను ఏం చేసినారంటే వెళ్ళిపోయి మోషేకి సపోర్ట్గా నిలబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మోషే చేతులు బరువెక్కువైపోయి చేతులు లాగుతూ ఉన్నప్పుడు, దించుతూ ఉండే టైంలో ఈ అహరోను హూరు ఏం చేసినారంటే మోషే చేతులకి సపోర్ట్ ఇచ్చినారు. ఎప్పుడైతే హూరు అహరోను సపోర్ట్ ఇచ్చినారో సూర్యుడు అస్తమించే అంతవరకు మోషే చేతులు పైకెత్తినాడు. మోషే తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తినాడు. చివరికి సూర్యుడు అస్తమించే లోపు యెహోషువ ఏం చేసినాడంటే అమాలేకులను హతమార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం.
ఇక్కడ ఒక టీం వర్క్ అనేది మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ తన పని తాను కొనసాగిస్తున్నాడు, మోషే తన పని కంటిన్యూ చేస్తున్నాడు, హూరు అహరోను ఇవ్వవలసిన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక టీమ్గా వీరు ముందుకు సాగినారో వచ్చిన శత్రువు హతమార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మోషే ఒక్కడు అమాలేకులను హతమార్చలేడు, యెహోషువ ఒక్కడు అమాలేకులను హతమార్చలేడు. కానీ వీరు అంతా కూడా ప్రభు యొక్క నడిపింపుతో ముందుకు సాగినప్పుడు అమాలేకులు హతమార్చబడ్డారు. అప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదవాలి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవా నిస్సి అనగా లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, లార్డ్ ఈజ్ అవర్ విక్టరీ. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడే మన విజయం. మన శక్తి చేతనైనను బలము చేతనైనను మనం ఏమీ సాధించలేము. కానీ దేవుడు మన పక్షంలో నిలబడి మనకి విజయాన్ని ఇచ్చినాడు. కాబట్టి లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, లార్డ్ ఈజ్ అవర్ విక్టరీ, యెహోవా నిస్సి అని ఆ బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి గణపరిచినాడు. హల్లెలూయా. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాటల్స్, ఫుల్ ఆఫ్ విక్టరీస్. అంతేకాక మానవుని జీవితంలో పరాజయములు అనేటివి కూడా ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే అంతవరకు కూడా ఈ పోరాటాలు అనేటి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. మాకు పోరాటాలు వద్దు అనుకుంటే పోరాటాలు ఆగవు. పోరాటాలు అనేటి అవి జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఉద్యోగంలో వెళ్ళినప్పుడు పోరాటాలు, కుటుంబంలో ఉన్నప్పుడు పోరాటాలు, వ్యాపారంలో వెళ్ళినప్పుడు పోరాటాలు, మంచి మంచి చదువులు చదువుకోవాలని తీర్మానం చేసుకున్నప్పుడు పోరాటాలు. మానవుని జీవితంలో ఈ పోరాటాలు అనేటి కొనసాగించబడుతూనే ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినాం పాస్టర్. మా సంగతి ఏంటిదంటే మనము కూడా పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లోక సంబంధమైన ప్రజలు పోరాడతారు, కానీ వారికి నిరీక్షణ ఉండదు, ధైర్యం ఉండదు, హోప్ ఉండదు. కానీ క్రీస్తుని అంగీకరించి ముందుకు సాగుతున్న నీ జీవితంలో పోరాటాలు ఉంటాయి. కానీ నీ పోరాటాల మధ్యలో ఒక నిరీక్షణ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ పోరాటాలలో దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే యెహోవా నిస్సి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు ఒంటరిగా పోరాడవు, నీ పక్షంలో ప్రభువు పోరాడతాడు. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలకి ఆ నిరీక్షణ ఉండదు, ఆ ధైర్యం ఉండదు. చివరికి నిరీక్షణ లేని స్థితిలో ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. ఈ విధంగా ఈ లోక సంబంధమైన ప్రజలు, వారి వారి కుటుంబాలు ఆ విధంగా ముగించబడతాయి. కానీ క్రీస్తుని అంగీకరించి ముందుకు సాగుతున్న మన జీవితంలో కూడా పోరాటాలు ఉంటాయి. కానీ మన పోరాటాల మధ్యలో ఎవరుంటారంటే మనతోని యెహోవా నిస్సి ఉంటాడు. చప్పట్లు కొట్టండి. ఒకవేళ ఓడిపోయినావు అంటే బాధపడద్దు. ఓటమి ద్వారా ఒక అనుభవాన్ని దేవుడు నేర్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ ఓడిపోయిన తర్వాత దేవుడు విజయాన్ని ఇస్తాడు. అబ్రహాం లింకన్ 1832లో ఎలక్షన్స్ లో నిలబడ్డాడు, ఓడిపోయినాడు. మరలా నిలబడ్డాడు, ఓడిపోయినాడు. బిజినెస్ స్టార్ట్ చేసినాడు, ఓడిపోయినాడు. తన ఫియాన్సీ చనిపోయింది,
మెంటల్ ప్రెషర్స్ లోకి వెళ్ళినాడు. కానీ తన యొక్క పరుగు పందెములో వెనుకంజ వెయ్యలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు నేను ఓడిపోయినా ఒక దినమున నేను గెలుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు ఒంటరి వాడనైనా ఒక దినమున దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్తాను. హల్లెలూయా. కానీ 1862లో ప్రారంభించబడిన ఆ పోరాటంలో వెనుకంజ వేయలే, ముందుకు సాగినాడు. 1862లో అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ ఈ 20 years పోరాటాలు పోరాటాలు పోరాటాలు, ఆ పోరాటాల మధ్యలో వెనుకంజ వేస్తే దేవుడు వెనుకంజ వేసేవాడు. ఆ పోరాటాల మధ్యలో ముందంజ వేసినప్పుడు ఆ యొక్క అబ్రహాం లింకన్ పక్షంలో దేవుడు నిలబడ్డాడు. ఒక దినమున విజయాన్ని ఇచ్చినాడు. గట్టిగా. థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ ప్రారంభించక ముందు 700 times ఫ్లాప్ అయిపోయింది ఆయన ఇన్వెస్టిగేషన్. అందరు అన్నాడు, థామస్ యు ఆర్ ఫూల్ అన్నారు. కానీ నో, ఐఎమ్ నాట్ ఫూల్ అన్నాడు. కానీ 700 times తన ఇన్వెస్టిగేషన్స్ ఫ్లాప్ అయినా 701 వెలిగింది లైట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఈ 700 సార్లు నేను ఓడిపోలే, కానీ 700 సార్లు క్రొత్త క్రొత్త అనుభవాలు నేను నేర్చుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాం లింకన్ అన్నాడు, ఈ 20 సంవత్సరాలు నేను ఓడిపోలే, క్రొత్త క్రొత్త అనుభవాలు నా దేవుడు నాకు నేర్పించినాడు. వా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సేవకుడా, ఒకవేళ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, కోయితో బిహో, నువ్వెవ్వరివైనా కావచ్చు, ఓడిపోతున్నావా? భయపడకు, వెనుకంజ వేయకు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఈరోజు ఓడిపోతున్నానని భయపడకు. ఓటమిలో దేవుడు ఒక అనుభవాన్ని దేవుడు నీతో నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మోషే జీవితంలో కూడా ఓటమి ఓటమి ఓటమి, కానీ దేవుడు మోషే పక్షంలో, ఇశ్రాయేలీల పక్షంలో నిలబడి గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఏ పోరాటాల మధ్యలో ఉన్నావో, ఏ వ్యతిరేకతల మధ్యలో ఉన్నావో, ఏ బంధకాలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, కానీ భయపడకో. నువ్వు ఎక్కడికి వచ్చినావంటే నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకు వచ్చినావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంవత్సరాల తరబడి ఓటమి ఓటమి ఓటమి, కానీ నేను నమ్ముతున్నాను, ఇక అడుగు వేసే నీ జీవిత యాత్రలో ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి బిడ్డ. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే అమాలేకులను హతమార్చినాడో అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నిస్సి అనే పేరుని పెట్టి దేవుణ్ణి గణపరిచినాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన యొక్క విజయానికి రహస్యాన్ని ప్రభు ఈ రాత్రి మనకు బయలుపరచబోతున్నాడు. ఎంతమందికి తెలుసుకోవాలని అన్నారు? హల్లెలూయా. ఈ రోజు దాకా బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, చేపించుకుంటున్నావు, సంథింగ్ ఆర్ ది అదర్. ఏదో ఒక ల్యాక్, ఏదో డిప్రెషన్, ఏదో కన్ఫ్యూషన్. కానీ ఈరోజు యెహోవా నిస్సిలో నుంచి ప్రభు ఒక రెవల్యూషన్ మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు కానీ ఆ రెవల్యూషన్ ని, ఆ ప్రత్యక్షతని మీ హృదయంలో స్థిరపరచుకొని ఆ ప్రత్యక్షతను కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కానీ వాడుకుంటే నీ జీవితంలో ఓటమి అనేది ఉంటుందా? విజయం విజయం విజయం. హల్లెలూయా. మోషే కొండ మీదకి ఎక్కేటప్పుడు ఒంటరిగా ఎక్కలే. ఏమంటున్నాడంటే యెహోషువతోని, యెహోషువ, అమాలేకులు మనల్ని హతమార్చటానికి బయలుదేరినారు, ఒక సైన్యాన్ని తయారు చేయి, నేను రేపు నా కర్రని చేతిలో పట్టుకొని
కొండ మీదకి ఎక్కబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్పెసిఫిక్ గా కర్ర అనే మాట మోషే వాడినాడు. ఆ కర్రని చేతిలో పట్టుకొని నేను కొండ శిఖరంపై నేను ఎక్కబోతున్నాను. హల్లెలూయా. మోషేకి ఒక హోప్, నేను ఒంటరిగా ఎక్కటలే, నాతో పాటు కర్ర కూడా రాబోతున్నది. ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామానికి సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, పాత నిబంధనలో యేసు నామము కనబడదు. ఎక్కడ యేసు నామము అనేది స్పెసిఫిక్ గా కనబడదు. క్రొత్త నిబంధనలో స్వార్థలలో అడుగు పెట్టగానే యేసుక్రీస్తు ప్రభు నా నామంలో దయ్యమా వెళ్ళిపో అనలే, నా నామంలో ఆజ్ఞాపిస్తున్నా వర్షమా ఆగిపో అనలే, నా నామంలో ఆజ్ఞాపిస్తున్నా లాజర్ బయటికి రా అనలే. ఎక్కడ కూడా నా నామములో గుడ్డివారి కన్నులు తెరవబడును గాక, నా నామములో కుంటివారు నడుచును గాక, నా నామములో చనిపోయిన వారు లేచును గాక అని ఎక్కడ నా నామము అనలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడతాను. తన మిషన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పరలోకానికి వెళ్ళినాడు యేసయ్య. హల్లెలూయా. కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాడు. ఆమేన్. లేచి పరలోకంలో అడుగు పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. పరలోకంలో యేసుక్రీస్తు అడుగు పెట్టగానే తండ్రి అయిన దేవుడు సింహాసనం ముందు నిలబడ్డాడు. ఆమేన్. సింహాసనం ముందు నిలబడి చప్పట్లు కొడుతున్నాడు. కొట్టాను కొట్ట దేవదూతలంతా లేచి నిలబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళగానే తండ్రి అయిన దేవుడు అన్నాడు, మై సన్ కమ్ హియర్ అన్నాడు. ఆమేన్. ఏమన్నాడంటే, నీ జీవితం అంతా కూడా త్యాగం చేసి, నీ ప్రాణాన్ని సైతం త్యాగం చేసి నీ గొప్ప విజయం పొందుకొని పరలోకానికి చేరినావు కదా, నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. అదేంటిదంటే, నీ నామము అన్ని నామముల కంటే పైనామం ఉండబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ నామము ద్వారా దయ్యాలు గడగడ వనకబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. నీ నామము ప్రకటించగానే రోగులకి స్వస్థత జరగబోతున్నది. గట్టిగా నీ నామం ప్రకటించగానే మృతులు సజీవులుగా బ్రతకబోతున్నారు. చప్పట్లు కొట్టండి. నీ నామం ప్రకటించగానే డెడ్ బాడీస్ లేకపోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో నేను ఒక మంచి గిఫ్ట్ మీకు ఇస్తున్నాను. నీ నామము అన్ని నామముల కంటే పైనామముగా ఉండబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. పాత నిబంధనలో యేసు నామము లేదు, సువార్తలలో యేసు నామము లేదు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత న్యూ కవెనెంట్ చర్చ్కున్న బ్యూటీ ఏంటిదంటే, మన చేతిలో యేసయ్య నామం ఉన్నది. మన చేతిలో దేవుడు ఏమి ఇచ్చినాడంటే యేసయ్య నామాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. ఇది పాత నిబంధన ప్రజలకి అనుభవం లేదు, ప్రవక్తలకు అనుభవం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళి తర్వాత పెంతెకోస్తు దినమున మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని బలమైన ఆత్మ చేత అభిషేకించి ఏం చేసినాడంటే వారి చేతిలో కర్రను పెట్టినాడు. మోషే చేతిలో కర్ర ఏ విధంగా ఉన్నదో ఆ కర్ర పైకెత్తగానే అమాలేకులు ఏ విధంగా హతమార్చబడ్డారో
క్రొత్త నిబంధన సంఘమైన మన చేతిలో కర్ర లేకపోవచ్చు, కానీ మన చేతిలో కర్రకి సాదృశ్యమైన నజరేయుడైన యేసు నామం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి.